ఊరుకో మామ. మా నాన్న గుడిలో పంతులు తను తెచ్చే ప్రసాదంతో మా ఇల్లు నడుస్తుంది. అటువంటిది మొన్నే మా అమ్మకి బ్రెయిన్ హ్యామరేజ్ అయ్యి హాస్పిటల్ ఉందిరా. మా అమ్మ ట్రీట్మెంట్ కోసం ఉంచుకున్న డబ్బులు ఆ కంపెనీ వాడు తెచ్చి కట్టేదా. అటువంటిది వాడు మొత్తం చచ్చిపోవాలని ఉందిరా. అరే మామ, వీటన్నిటికీ పరిష్కారం మనం బ్రతకడం కష్టంరా మామ. ఇలాంటి సంఘంలో మనుషుల మధ్య మనం వద్దురా. ఇలాంటి నిరుద్యోగ సమస్యలతో మనం బ్రతకూడదురా. అరే చిట్టి, నాకు కూడా చావాలనిపిస్తుందిరా. మామ, వాని ప్రాబ్లం అయినా నీ ప్రాబ్లం అయినా నా ప్రాబ్లం అయినా సొల్యూషన్ ఒక్కటే మామ. ఏంట్రా? ఒక్క నిమిషం. అరే ఎందుకురా మామ ముందుగానే తెలియలేదా? పిచ్చెక్కిందారా మీకు? అరే మీకేనారా సమస్య? చెల్లి పెళ్లి కోసం 50,000 నుంచితే నేను తీసుకొచ్చి వీనికి ఇచ్చాను రా. ఏమేంద్రా పాపం రా చెల్లి. అరే శ్రీను, అరే శ్రీను, మనం చావకూడదురా. ఉద్యోగం ఎత్తుక్కొని మనం ప్రయోజకులు నిరూపిద్దాం రా. అరే వెళ్దాం పదండ్రా. మనం జాబ్ ఇచ్చుకుందాం రా. పదండ్రా. ఏంటయ్యా ఏంటి సార్ అలాగున్నారా? ఈ కంపెనీని మూసేస్తామనుకుంటున్నాను. మూసేస్తే ఎలాగ సార్? నా పిల్లాన్ని ఎవరు చూసుకుంటారా? నీ భార్యని నేను చూసుకోలేను, నువ్వే చూసుకోవాలి. అది కాదు సార్, మన పిల్లలు రోడ్డు మీద పడతారు సార్. మన పిల్లలు కాదు, నీ పిల్లలు. ఏం చేయమంటావు? సార్ మంచి యాడ్ ఒకటి ఇద్దాం సార్. ఎవడైనా ఇంటెలిజెంట్ పర్సన్ వచ్చి మన ఆఫీస్ని ఇంప్రూవ్ చేస్తాడేమో. ఐ హోప్ యు ఆర్ రైట్. వెళ్ళి యాడ్ రిలీజ్ చేయి. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు తెగ చేస్తున్నారు. సార్ మనం ఇచ్చిన యాడ్కి బేభత్సమైన రెస్పాన్స్ వచ్చింది సార్. 4 కత్తులు లాంటి కుర్రాళ్ళు వచ్చారు. నాకు కావాల్సింది కత్తులు చాకులు కాదు, ఇంటెలిజెంట్ పర్సన్. వాళ్ళని చూస్తే చాలా ఇంటెలిజెన్స్ లా ఉన్నారు సార్. అది డిసైడ్ చేసేది నేను, నువ్వు కాదు. వాళ్ళందరినీ ఒకేసారి లోపలికి పంపి. అదేంటి సార్ వెరైటీగానా? చెప్పింది చేయి, చరిత్ర అడక్కు. వాళ్ళని పంపు. అలాగే సార్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ జెంటిల్మెన్, ప్లీజ్ సిట్ డౌన్. అరే శివు, ఇతనేంట్రా 4 ఒకేసారి ఇంటర్వ్యూకి పిలిచాడు? ఇతను చూస్తుంటే కొంచెం వెరైటీ క్యాండిడేట్ అనిపిస్తున్నాడు. అవునరా. ఏంటి అందరినీ ఒకేసారి పిలిచానని ఆశ్చర్యపోతున్నారా? నేను ఏ పని చేసినా అందరితో చేస్తాను. అతనేంట్రా అలా అంటున్నాడు? అరే డబల్ వర్షన్లో మాట్లాడకరా. సార్ చెప్పింది ఆఫీస్ గురించి. నువ్వు ఇంటెలిజెంట్గా కనిపిస్తున్నావు, కరెక్ట్ గెస్ చేసినావు. నేను చెప్పింది పని గురించి.
ఎందుకు వచ్చిన డిస్కషన్ సార్? శాలరీ ఎంతో చెప్తే అయిపోద్ది కదా. I appreciate your frankness. వాడికి చిన్నప్పటి నుంచి ఫ్రాంక్నెస్ ఎక్కువ, ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. కానీ నేను సాలరీస్ మీకు ఇవ్వను. అరే శాలరీ లీవ్ అని అంటున్నాడు, కొంపతీసి ఫ్రీగా చేయమన్నాడా ఏంటి? రే వాడికి లేని ఐడియాస్ నువ్వు ఎందుకు వస్తున్నారా? మూసుకుని కూర్చోబెట్టి. మీరు ఈ కంపెనీ పొజిషన్ని మార్చి సాలరీస్ తీసుకుంటారు. ఈ కండిషన్ మీకు ఓకేనా? అరే మన మీద మనకు నమ్మకం ఉందిరా. ఈ కంపెనీ నేను ఎలానే పైకి తీసుకొస్తారా? ఈ డీల్ ఓకే సార్. గుడ్. మరి మీ ముగ్గురు? వెరీ గుడ్. వెల్కమ్ టు ది ఆర్గనైజేషన్ జెంటిల్మెన్. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అరే తడి, మనకు సీన్ గాడి వల్ల జాబ్ వచ్చిందిరా బాయ్. అరే తడి, ఈరోజు మనకు జాబ్ వచ్చేసింది. ఇక మన కష్టాలు మొత్తం పోయినా. అవునరా, మనమంతా ఫుల్ హ్యాపీరా. మేము కూడా తెలుసా 3 నెలల క్రితం ఇలాగే హ్యాపీగా ఉన్నాం, కానీ ఇప్పుడు దాకా మాకు జీతాలు వచ్చిందే లేదు. సరే సరే, మీకు జాబ్లు వచ్చాయి కదా, మరి ట్రీట్ ఎక్కడ? పదండి పదండి, ట్రీట్కి వెళ్దాం. మీరు అడగాలే కానీ మేము ఆ ట్రీట్. అరే సీను, చెప్పురా మన గురించి. నిన్ను చూసే జాబ్ ఇచ్చారు. రోడ్ల మీద తిరిగే మీరు మా కంపెనీలో ఎంటర్ అయిపోయారన్నమాట. హలో, ఎక్స్క్యూజ్ మీ. దివాలా తీసే కంపెనీ పైకి తీసుకొచ్చే బాధ్యత మా సీను గారు తీసుకున్నాడమ్మా. కొంచెం ఆలోచించుకోండి. మీ మొహాలు చూస్తుంటే నాకు అలా అనిపించట్లేదు. అరే మామా, మన ముఖాలు అంతా చండాలంగా ఉన్నాయారా? రే ఎందుకు వచ్చిన డిస్కషన్ రా? రేపు పొద్దున్న కంపెనీ పైకి వస్తే వాళ్ళే చూస్తారు. అబ్బచ్చా, మీలాంటి వాళ్ళని చాలా మందిని చూసాం. హలో, మీరు ఎంతో మందిని చూసుండొచ్చు, కానీ మా సీను గాలంటే మీరు చూసుండరు. ఏంటో ఆయనలో అంత స్పెషాలిటీ. ఆటి వరకు సిన్సియారిటీ, డెడికేషన్, ట్రాక్ రికార్డే కాదమ్మా, టైం రికార్డు కూడా. దూకుడు సినిమా 5 సార్లు చూశాను, నువ్వు మూసుకో. ఇదిగో చూడమ్మా, సినిమా డైలాగులు వద్దు. మన కంపెనీని డెవలప్ చేసే బాధ్యత మన సీను గారు తీసుకుంటాడు. అరే శ్రీను, ఒరే మామ, నీ గురించి మహేష్ బాబులా చెప్పాను రా. చేయవేట్రా మామా. అరే మాటలతో కాదా, చేతల్లో చేసి చూపిద్దాం రా. అయినా పెట్టు. అంతే. చూద్దాంలే మీ సీను గారి సీను ఎంత వరకు వస్తుందో. చూద్దాం. నీకే తెలుస్తుందమ్మా. అరే మామ, ఫోన్ చేయరా. మీరేమైనా ఆర్డర్ ఇవ్వచ్చు కదా. ఇదిగో నాయనా, బాబు కడుపు ఆకలి రా నాయనా, చచ్చిపోతున్నా. ఏ బాబు ఇలారా. అరే బాయ్ వస్తున్నాడు, మెనూ చూసి ఆర్డర్ చెప్పు. బాబు ఒక ఆనియ దోశ తీసుకోమ్మా. లేదు. కొన్ని ఇడ్లీ ఉందా? లేదు. పూరి ఉందా? పూరి ఉందా? అసలు లేదు. మసాలా దోశ ఉందా? లేదు. వడ ఉందా? లేదు. పెసరట్టు ఉందా? అసలు లేదు. అసలు మెనూ కార్డ్ ఉందా? లేదు. అరే ఇక్కడ తాళం ఉందా? ఉంది. ఏసి మూసుకోరా నీ హోటల్. అసలు ఏమున్నారా? ఆ విషయం ముందు చెప్పాలి. ఆ విషయం ముందు అడగాలి. ఒరే బాబు, నీకు దండం పెడతాను, వెళ్ళి ఉప్మా తీసుకురా. ఏదో మొక్కలు తీసుకొస్తా, తిని చావండి. అబ్బా, ఎంత మాట అన్నారా సీనుడు. అరే తీసుకోరా. ఫాస్ట్ గా వచ్చింది కదా ఆర్డర్. ఏది ఇంకా ప్లేట్ రాలేదు. వస్తున్నాడు. రా తొందరరా. ఇవ్వు. అక్కడ పెట్టు. అరే ఏంట్రా, ఉప్మా చల్లగా ఉంది. పొద్దుగాలు చేసింది, చల్లగా ఉండక ఎట్లుంటది? గైస్, యు నో వాట్, నేను 5 స్టార్స్ 7 స్టార్స్ కి తప్ప ఇలా డకోటా హోటల్స్ కి నేను రాను. ఐ డోంట్ లైక్ రోడ్ సైడ్ ఫుడ్. శ్వేత, సిచ్యువేషన్ డిమాండింగ్, అడ్జస్ట్ అవ్వు. అరే ఇంత కారు హోటల్ తిరిగేటోళ్ళు మనం పిలవగానే మనతో పాటు ఎందుకు వచ్చినట్టు? కార్మిక నగర్లో తిరుగుతుంటారు. నీ దగ్గర అరే నోరు మూసుకొని తినండ్రా. ఏంటి మీ తొక్కలో డిస్కషన్? డబ్బులు లేవా? అంటే నీ దగ్గర లేవా? అంటే ఎప్పుడు మేము రెస్టారెంట్స్కి వెళ్ళినా మా ఫ్రెండ్సే బిల్ కడతారు. అంటే ఎప్పుడు వాళ్ళే బకరాలా? ఇప్పుడు మీరు. అరే ఇవో పెద్ద రాయి. అరే తడి, ఇవో పెద్ద ఐశ్వర్యరాయ్ అనుకుంటుందిరా. కార్మిక నగర్లో ఇడ్లీలు కూడా దొరకవరా. తొక్కల డిస్కషన్ ఆపండి. టైం గట్టి ఇది పెద్ద
5 స్టార్ హోటల్ అవును మరి మరి. వెళ్ళి బిల్లు తీసుకురాపా. ఏదో మొక్కలు వేసుకో. బిల్ ఏం హోటల్ తీసుకొచ్చావురా బాబు? బిల్లు ఏది? బిల్లు తీసుకురామంటే చేయి ఆ చూపిస్తానా? ఓట్కి టైం వేస్ట్ చేసినా పేపర్ వేస్ట్ చేసినా నచ్చదు. అబ్బో ఎంత అయింది బిల్లు? నేను కడతా. నేను ఇస్తాను, నేను వద్దు, ఇస్తాను. వద్దు, వద్దు, ఏ, నేను వద్దు. కడతా, నేను కడతా. నేను ఇస్తానన్నా